గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ చాలా మందికి ఇప్పుడు సాయిబాబా మీద ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అది దాదాపు ఒక 12 years నుంచి కంటిన్యూ చేస్తున్నారు. సాయిబాబా ముస్లిం అని, మనము పూజించొద్దని ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు అంటే మనం సాయిబాబా గురించి చాలా మిరాకిల్స్ చూసాం లైఫ్లో, కాబట్టి సాయిబాబాని గురువులాగా యాక్సెప్ట్ చేసి మనం సాయిబాబా గుడికి వస్తున్నాం. కానీ లేనిపోని కాంట్రవర్సీ కొత్తది క్రియేట్ చేసిరు కదా, దాని రిలేటెడ్గా అందరి మీద కేసులు అయినాయి. షిరిడీలో అయినాయి, దిల్సుఖ్ నగర్లో, అన్నిట్లో అయినాయి. అయితే సాయిబాబా ముస్లిం కాదు, సాయిబాబాకు ఒక సంప్రదాయం ఉంది అని చెప్పడానికి ఇది ప్రూఫ్ అన్నట్టు. మనకి ఇప్పుడు ఇక్కడ నాథ పంచాయతనం అని ఉంది. నాథ పంచాయతనం అంటే నాథ్ సంప్రదాయం అనేది ఒకటి ఉంది. మనకి నార్మల్గా స్మార్తం, వైష్ణవం, శాక్తేయం ఇట్లాంటి అందరికీ తెలుసు. ఇది మనకి సౌత్లో బాగా పాపులర్. కానీ నార్త్లోకి వెళ్ళినప్పటికీ మనకి గురువుల పరంపర ఎక్కువ ఉంటుంది. అందులో నాథ్ సంప్రదాయం చాలా పాపులర్ అన్నట్టు. మనకి సింపుల్గా చెప్పాలి అని అంటే యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా, యోగి ఆదిత్యనాథ్ పేరు చివరిలో మీరు చూస్తే ఆదిత్యనాథ్ అని ఉంటుంది. సో ఆదిత్యనాథ్ వచ్చింది నాథ్ సంప్రదాయం నుంచి అన్నట్టు. అట్లనే మనము హారతి పాడేటప్పుడు, లేకపోతే ఇప్పుడు మనం సింపుల్గా తీసుకుంటే ఇద్దరిని పరిచయం చేసుకున్నప్పుడో లేకపోతే కలిసినప్పుడో సాయిరామ్ సాయిరామ్ అనుకుంటాం, కామన్ ఇది కదా. అయితే మనం హారతి పాడేటప్పుడు మాత్రం సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్తాం. చివర్లో కూడా సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్తాం. ఎక్కడ సాయిబాబా మహారాజ్, సాయిరామ్ మహారాజ్ అని చెప్పాం. సాయినాథ్ అని ఎందుకు చెప్తాము అంటే సాయిబాబా నాథ సంప్రదాయం నుంచి వచ్చారు కాబట్టి. సో అందుకే సాయిబాబా దగ్గర మనం చూస్తే నాథ్ సంప్రదాయంలో కొన్ని గుర్తులు ఉంటాయి. ఒక్కొక్క సంప్రదాయం ఒక్కొక్క గుర్తులు ఉంటాయి కదా. ఇప్పుడు స్మార్త సంప్రదాయం తీసుకుంటే వాళ్ళ చేతిలో సత్యదండం అట్లాంటివన్నీ ఉంటాయి, సన్యాసం తీసుకున్న వాళ్ళకి. ఇప్పుడు వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళ నామాలు మనం చూస్తే గుర్తుపట్టవచ్చు. అట్లనే సాయిబాబా నాథ సంప్రదాయం నుంచి వచ్చారని చెప్పడానికి గుర్తులు ఏంటి అంటే మెయిన్గా దుని. నాథ్ సంప్రదాయంలో దుని అంటే గురుస్వరూపంగా దునిని పూజిస్తారు అన్నట్టు. సో సాయిబాబా ఎక్కడున్నా సరే దుని వెలిగించుకునేవాళ్ళు. షిరిడీకి రాకముందు కూడా దుని వెలిగించుకునేవాళ్ళు. అది మనకి చాంద్ పాటిల్ దాంట్లో మనకి కనిపిస్తాయి. సో ఇంకా మనం చూస్తే సాయిబాబా చేతిలో ఒక సటకా ఉంటుంది, జోలే ఉంటుంది, భిక్షాటన చేయడానికి జోలే, లోటా పాత్ర ఉంటుంది. సాయిబాబా చిల్లం గొట్టం ఒకటి ఉంటుంది సాయిబాబా దగ్గర. మధుకరి భిక్ష. చాలామంది ఏమనుకుంటారంటే సాయిబాబా ఒక ఫకీర్ కాబట్టి ఇంకా భిక్షాటన చేసి జీవించాడు అనుకుంటారు. కానీ సాయిబాబా భిక్షాటన చేసేది రోజు 5 ఇళ్లలో మాత్రమే భిక్షాటన చేసేవాళ్ళు అంటట్టు. అది మధుకరి భిక్ష అని అంటారు. 3, 5, 7 ఇళ్లలో మాత్రమే భిక్షాటన చేయాలి ఆ సంప్రదాయంలో వస్తే. సో ఆ సంప్రదాయంలో సాయిబాబా వచ్చారు కాబట్టి సాయిబాబా ఇవన్నీ పాటించారు అన్నట్టు. సో సాయిబాబాకి సంప్రదాయం లేక కాదు, సాయిబాబాకి సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయమే నాథ సంప్రదాయం. అందుకే మనం సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్తాం. మనకి గోరఖ్నాథ్ అందరికీ తెలుసు, యూపీలో గోరఖ్పూర్ ఉంటాయి. గోరఖ్నాథ్, మశ్చింద్రనాథ్, అక్కడి నుంచి స్టార్ట్ అయిన పరంపర. ఆ పరంపరలో సాయిబాబా వచ్చారు. మనకి సాయిబాబాని దత్తావతారంలో ఒకట్లాగా తీసుకుంటాం కదా. సో మనకి దత్త పంచకం అని ఉంటుంది. ఫస్ట్ శ్రీపాద శ్రీవల్లభ, తర్వాత గానగాపూర్ నృసింహ సరస్వతి స్వామి, దాని తర్వాత మాణిక్ ప్రభు, దాని తర్వాత అకల్కోట స్వామి సమర్థ, దాని తర్వాత సాయిబాబా. ఇది దత్త పంచకం. అట్లనే మనకి నాథ్ సంప్రదాయంలో నాథ పంచకం అని ఒకటి ఉంది. ఆ సంప్రదాయంలో వచ్చిన వాళ్ళల్లో టాప్ 5లో సాయిబాబా ఉంటారు. సో ఇది నాథ పంచకం. ఇది నేను చెప్తుంది కూడా కాదు, ఇది 1924లో మనకి ప్రతి సంప్రదాయంలో కొందరు గొప్ప గొప్ప గురువులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది మనకి ప్రమాణం. అట్లనే నాథ సంప్రదాయంలో మాధవనాథ్ మహారాజ్ అని చెప్పి నాసిక్ ఆయన చెప్పారు నాథ పంచాయతనంలో సాయిబాబా ఒకళ్ళు అని చెప్పి. దాంట్లో మనం తీసుకుంటే సాయిబాబాతో పాటు గజానన్ మహారాజ్ వస్తారు. గజానన్ మహారాజ్ సాయిబాబా సచరిత్ర ఎవరెవరు చదివారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. సో గజానన్ మహారాజ్ సాయిబాబాని మా అన్న అనేవాళ్ళు అన్నట్టు. సో గజానన్ మహారాజ్ తర్వాత గోపాల్ దాస్ మహారాజ్, సాయిబాబా. శీల్నాథ్ మహారాజ్ అంటే ఈయనేమంత సామాన్యుడు కాదు. మనకి విక్రమాదిత్యుడు బేతాల్ కథ మనం వింటాం కదా, అందులో విక్రమాదిత్యుడు ఉంటాడు. ఆయన ఉజ్జయిన్కి రాజు విక్రమాదిత్యుడు. ఆ విక్రమాదిత్యుడి వంశంలో వచ్చింది శీల్నాథ్ మహారాజ్. సో ఈయన తర్వాత దూండిరాజ్ మహారాజ్. సో వీళ్ళది నాథ పంచకం అని అంటారు అన్నట్టు. అయితే సాయిబాబా విషయంలో ఏవైతే కాంట్రవర్సీస్ నడుస్తున్నాయో, సాయిబాబా సంప్రదాయమే పాటించలేదు అన్నప్పుడు, మరి సాయిబాబా సంప్రదాయం పాటించినప్పుడు నిత్యాగ్నిహోత్రమైన దుని ఎలా పెట్టాడు? ఇది అందరూ ఆలోచించుకోవాలి. సో ఇవి మొత్తం నాథ్ సంప్రదాయానికి సంబంధించిన మనకి గుర్తులు అన్నట్టు. సో సాయిబాబాకి సంప్రదాయం లేదు అని ఎవడన్నా మాట్లాడితే, సాయిబాబా ముస్లిం అని ఎవడన్నా మాట్లాడితే ఈ నాథ పంచాయతనం రిఫరెన్స్ చూపెట్టండి, పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఒకసారి అంటే మీరు దీని గురించి తెలుసుకుంటే, జస్ట్ ఇప్పుడు చూసారు, రేపో ఎల్లుండో దాని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అట్లా ఏమవుతుందంటే మనకి సాయిబాబా గొప్పతనం ఏందో తెలుస్తుంది.
ఇప్పుడు ఇక్కడ చూస్తే మన వనసలిపురంలో 16 సాయిబాబా మందిరాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా సాయిబాబా మందిరం లేని ఊరు ఉండదు. రామాలయంతో పాటు సాయిబాబా మందిరం ప్రతి దగ్గర మనకు కనిపిస్తుంది. ఎందుకు ఓన్లీ సాయిబాబాదే మాత్రమే అంతమంది గుడిలు కడుతున్నారు? రమణ మహర్షి, నీమ్కొరలి బాబా ఇట్లాంటి వాళ్ళు ఉన్నాక ఎందుకు సాయిబాబాకి ఇన్ని మందిరాలు అని అంటే, సాయిబాబా గురించి ప్రపంచం అంతా తెలియాలి అని కోరుకుంది రమణ మహర్షి కాబట్టి. రమణ మహర్షి తన 2 శిష్యులని షిరిడికి పంపించి, మీరు సాయిబాబా గురించి చరిత్ర తెలుసుకొని ప్రపంచమంతా సాయిబాబా గురించి వ్యాప్తి చేయండి అని చెప్తారు. రమణ మహర్షి మనకి ప్రమాణం అయితే, మరి రమణ మహర్షియే సాయిబాబా గురించి ప్రపంచమంతా తెలియాలి అన్నారు. అందుకే ఇన్ని సాయిబాబా మందిరాలు మనకున్నాయి. సో సాయిబాబా స్థితి అంత సామాన్య స్థితి ఏం కాదు. కనబడ్డానికి ముస్లింలాగా వచ్చారు, కానీ ఆయన పాటించిన పద్ధతులన్నీ నాథ్ సంప్రదాయంలో మన హిందూ సంప్రదాయానికి సంబంధించినవి. ఎందుకు అని అంటే, మతాల మధ్యలో ఎప్పుడైతే గొడవలు వస్తే దేశం చీలిపోతుంది. సో ఎవరైతే ముస్లిమ్స్, మన హిందూస్ సాయిబాబాని అర్థం చేసుకొని ఇలాంటి గురువులని ఫాలో అవుతే ఎప్పుడు ఇలాంటి గొడవలు రావు, మత సామరస్యంగా ఉంటుంది అని చెప్పి వచ్చిన అవతారం అది. సో అందుకే సాయిబాబాకి ఇన్ని మందిరాలు. చాలామంది ఏమంటారంటే బిజినెస్ కోసం కట్టేస్తున్నారా? ఎవడు బిజినెస్ కోసం కట్టలే సాయిబాబా మందిరాలు. సాయిబాబా స్థాయి తెలుసుకొని కట్టారు. చాలామందికి ఏంటంటే చరిత్ర తెలుసుకునే ఓపిక, తీరిక ఇప్పుడు లేదు. అందుకే ఇట్లాంటి ఫ్రేమ్ ప్రతి సాయిబాబా మందిరంలో ఉంటే ఎవడైనా వచ్చినప్పుడు సాయిబాబా సంప్రదాయం ఇదిరా, దుని అందుకే ఉంది అని చెప్పి మనం చెప్పగలిగితే సాయిబాబా గురించి మనం ఇంకా ఫైట్ చేయాల్సిన అవసరం కూడా రాదు. సో ఇది నాథ పంచాయతీ అన్నమాట. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, సాయిబాబా సంప్రదాయం ఏంటి అని అంటే నాథ్ సంప్రదాయం అని చెప్పండి చాలా గొప్పగా. అందుకే సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్తాను. జై జై జై. అయితే ఇక్కడ ఇంకొక విషయం, మనకిప్పుడు 108 సంవత్సరాలు అవుతుంది సాయిబాబా సమాధి చెంది ఈ సంవత్సరంతో. అయితే మనకి ఇన్ని రోజులు చెప్పాను కదా, స్టార్టింగ్లో అందరం సాయిబాబా ఏవో మిరాకిల్స్ చూపెట్టాడు మన లైఫ్లో కాబట్టి సాయిబాబాకి కనెక్ట్ అయ్యాం. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో గట్టిగా తిప్పికొడితే 10% కూడా సాయిబాబా సచరిత్ర చదివిన వాళ్ళు ఉండరు. సాయిబాబా సచరిత్ర చదివితే పురాణాలకి సంబంధించి, ఉపనిషత్తులకు సంబంధించి, వేదాలకి సంబంధించి ఉన్న ప్రతి మనకి తత్వం సాయిబాబా సచరిత్రలో మనకు కనిపిస్తుంది. సో దీని గురించి ఇట్లాంటి కాంట్రవర్సీ మళ్ళీ పుట్టొద్దు సాయిబాబా విషయంలో అని చెప్పి 3 years అన్న చాలా రీసెర్చ్ చేశారు. 3 years అంటే ఇప్పుడు నేను చెప్తున్నాయన్నీ అన్నవాళ్ళు నాకు చెప్పినవే. ఇక్కడ ఎవరన్నా నన్ను సోషల్ మీడియాలో చూసి గుర్తుపెడితే నేనేమైతే సాయిబాబా గురించి సోషల్ మీడియాలో చెప్తున్నానో నాకు అన్నవాళ్ళు ఇచ్చిందే అది. ఎందుకు అని అంటే ఇప్పుడు చాలామంది డిస్కనెక్ట్ అయిపోతున్నారు సాయిబాబా విషయంలో, ఎవడో ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే. అట్లాంటి పరిస్థితి మళ్ళీ రావద్దు అని చెప్పి చాలా కష్టపడి రీసెర్చ్ చేశారు వాళ్ళు. సో దానికైనా మనం రెస్పెక్ట్ ఇచ్చి ఈ నాథ పంచాయతనం గురించి అందరు గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చి అడిగినా సాయిబాబా సంప్రదాయం ఏంటి అని అడిగితే సాయిబాబాది నాథ సంప్రదాయం అని చెప్పండి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి.